బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కస్టడీలో ఉన్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మంగళవారం అంటే ఇవాళ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఈడీ కస్టడీ కూడా మంగళవారంతో ముగియనుండటంతో కవితను కోర్టుకు తరలించి స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరా బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు కవితకు బెయిల్ నిరాకరిస్తూ వాదనలు వినిపించేందుకు ఈడీ సిద్ధమైంది. అదే సమయంలో మరో 4 రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కేసులో ఇప్పటికే కవిత గత 10 రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె తరపున వాదనలు బలంగా వినిపించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్నికల వేళ వరుసగా జరుగుతున్న అరెస్టులపై కవిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు ఉందంటూ ఆరోపించారు. ఈ అంశాలను ఆమె తరపు న్యాయవాదులు ప్రస్తావిస్తూ చట్టంలో కొన్ని సెక్షన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయనున్నట్లు తెలిసింది. విచారణకు సహకరిస్తున్నారని, బెయిల్పై విడుదల చేసే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశమే లేదని కూడా వాదించే అవకాశం ఉంది. ఇరుపక్షాల వాదనల అనంతరం కోర్టు కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయించే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ మంజూరు చేయకుండా కస్టడీ పొడిగిస్తే మళ్లీ ఈడీ కార్యాలయానికి, లేని పక్షంలో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. మరోవైపు ఇదే కేసులో 13 నెలల క్రితం అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ సహా పలువురు ఇతర నిందితులు కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు. అప్రూవర్లుగా మారి దర్యాప్తు సంస్థకు సహకరిస్తూ వాంగ్మూలాలు ఇచ్చిన వారికి బెయిల్ లభించింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్న కవితను సోమవారం సాయంత్రం ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావుతో పాటు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు చంద్రగాయత్రి రవి కలిశారు. అదే సమయంలో ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన సతీమణి కూడా అక్కడికి వచ్చారు. ఆదివారం రాత్రి కవితను ఆమె భర్తతో పాటు పిల్లలిద్దరూ కలిశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కస్టడీలో ఉన్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మంగళవారం అంటే ఇవాళ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఈడీ కస్టడీ కూడా మంగళవారంతో ముగియనుండటంతో కవితను కోర్టుకు తరలించి స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు చాలా కీలకమైన డే అని చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఈ రోజుతో ముగిసింది. అయితే కవితను ఈ రోజు రౌజ్ రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టడానికి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో, అలాగే కవిత కూడా బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు విచారణ లాగుంది. అయితే దీని మీద కౌంటర్ చేయాలని ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో మరి ఈ రోజు కోర్టులో ఏం జరగనుంది, మరి రౌజ్ రెవెన్యూ కోర్టు దీనికి సంబంధించి కవితకు బెయిల్ వస్తుందా, మరి లేకపోతే మరి కస్టడీకి జ్యుడిషియల్ కస్టడీ పంపిస్తారు, దాని మీద ఈ రోజు చాలా ఆసక్తిగా మారింది. ఇదే కాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో దీనికి సంబంధించి కేజ్రీవాల్, కవిత ఇద్దరు ప్రధాన సూత్రధారులు అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్న పరిస్థితి. దీంట్లో అలాగనే వీరిద్దరిని కస్టడీలో తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో దాదాపుగా 100 కోట్ల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌదీకు అనుకూలంగా మార్చారనే ఆరోపణల మీదనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా దృష్టి తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కవిత నడిపించారని ఈడీ తన ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొంది. సో ఇదే రకంగా 10 రోజుల విచారణలో కీలకమైన అంశాల మీద ఆ కవితను విచారించిన నేపథ్యంలో దాదాపుగా 2 విడతల్లో మొత్తంగా 10 రోజుల పాటు కస్టడీ తీసుకున్న ఈడీ పలు అంశాల మీద ఆమెను విచారించారు. అయితే ఈ సొమ్మును ఎలా ఉపయోగించారు, ఎక్కడికి తరలించారు, దీంట్లో మేఘా 7 పాత్ర ఏంటి, తర్వాత ఈడీ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కీలకమైన ఆధారాలను కూడా సేకరించిన ఆధారాల మీద కూడా ఆ కవితను ప్రశ్నించడం జరుగుతుంది. ప్రధానంగా
కవిత ఆడబడుచు అఖిల అలాగనే మేనలుడు శరత్ నివాసాల్లో తనిఖీలు చేసినప్పుడు కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ దొరికినట్టు తెలుస్తా ఉంది. అలాగనే శరత్ ద్వారా కవిత లావాదేవీలు జరిపినట్టు, అంటే భారీ ఎత్తున లావాదేవీలు జరిపినట్టు, మరి దీంట్లో బినామీలు ఎవరున్నారు, బినామీల దగ్గరికి ఇంత భారీ ఎత్తున డబ్బులు ఎలా వచ్చినాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తా ఉంది. అయితే ప్రధానంగా ముడుపులు చెల్లించడంలో శరత్దే చాలా కీలక పాత్ర ఉంది. కవిత ద్వారా శరత్తే ఈ ముడుపులని చెల్లించాడని చెప్పేసి కూడా ఆ విచారణలో కొంత కీలకమైన సమాచారం చేసిన తెలుస్తా ఉంది. అలాగనే ఒకవైపున కవిత మాత్రం తన మీద కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్నారు ఈడీ అధికారులు. అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నారు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పేసి కూడా ఆమె పదే పదే చెప్తున్న పరిస్థితి. మరి ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ వేసిన ప్రతి స్టెప్ కూడా రాజకీయ ప్రకంపనలు చూస్తున్న నేపథ్యంలో మరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు అనేక మంది ప్రముఖులు ఇప్పటికీ అరెస్ట్ చేశారు. సో ఈ రోజు అసలు ఏం జరగబోతా ఉంది, కవితకు బెయిల్ వస్తుందా రాదా అని చెప్పి దాని మీద ఉత్కంఠ కొనసాగుతున్నప్పుడు కూడా దీంట్లో ఇంకా చాలా కీలకమైన అంశాల ఆధారంగా విచారణ కొనసాగుతుంది. కాబట్టి మరి మళ్ళీ కూడా కవితను తిరిగి రిమాండ్ తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పి తన అంశం మీద కూడా ఈ రోజు కోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తా. అంటే ఇప్పటి వరకు జరిగిన విచారణలో కవిత సహకరించిందా లేదా, సహకరించిందా ఎంత మేరకు సమాచారం ఇచ్చింది, ఏమైతే ఇప్పటి వరకు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఆమె ఇచ్చిన సమాధానాలు ఏంటంటే దాని మీద కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో కోర్టుకు సమర్పించే రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా దాంట్లో పెట్టే, అంటే ఆ రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఇచ్చే అవకాశం కనిపిస్తారు. సో మొత్తం మీద ఈ రోజు కవిత బెయిల్ సంబంధించిన వ్యవహారంలో మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు తన విచారణ సహకరించడం లేదని దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కవిత విచారణలో ఈ రోజు జరగబోయే పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.